ఎంతమంది బ్యూటీలున్నా సరే మరెంత మందినో అక్కున చేర్చుకుంటుంది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవ లేకున్నా కొత్త భామలను మీరొస్తామంటే మేమొద్దంటామా అంటూ వెల్కమ్ చెబుతూనే ఉంది. అలా చిత్రసీమకు పరిచయమైన కొందరు డెబ్యూతోనే మంచి హిట్స్ సాధిస్తే మరికొందరు ఫ్లాప్స్ అందుకున్నారు. మెల్లిగా క్రేజ్ సంపాదించుకుంటూ సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది అయితే అడ్రస్ గల్లంతైపోయిన వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. అయితే నెంబర్ గేమ్లో మేమెప్పుడో ఒకసారి ముందుండకపోతామా అంటూ వదిలిపెట్టకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట ఈ ముద్దుగుమ్మలు. మరి అంతగా ప్రయత్నాలు చేస్తున్న ఆ సుందరాంగులు ఎవరో మనము చూసేద్దామా? మీనాక్షి చౌదరి తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటికైనా టాప్ ప్లేస్లోకి చేరకపోతామా అంటూ తెగ ట్రై చేస్తోందట ఈ హర్యానా బ్యూటీ. వరుస సినిమాలతో ప్రస్తుతం ఈ అమ్మడు మంచి ఫామ్లో ఉందనే చెప్పాలి. అటు సీనియర్ ఇటు జూనియర్ హీరోల సినిమాలో యాక్ట్ చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న మీనాక్షి 2024 సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారంలో నటించి రీసెంట్గా విజయ్ ది గోట్లో మెరిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వెంకటేష్, అనిల్ రావుపుడి ప్రాజెక్టులో యాక్ట్ చేస్తూ వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్సేన్ మెకానిక్ రాకీ, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర చిత్రాలతో త్వరలో సందడి చేయనున్న ఈ అమ్మడిని చూసి టాప్ పొజిషన్ కోసం బాగానే కష్టపడుతుందిగా అంటూ చర్చించుకుంటున్నారట నెటిజన్లు. ఇక రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ బోల్సే కూడా టాప్ ప్లేస్ పైనే కన్నేసిందని చెప్పాలి. డెబ్యూ సినిమా ఫ్లాప్ అయినా కొందరు మేకర్స్ దృష్టిలో పడడం విశేషం. స్టార్ హీరో విజయ్ దేవరకొండ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు రానా, దుల్కర్ సల్మాన్ మల్టీ స్టారర్లో కూడా యాక్ట్ చేస్తుండడంతో మా బచ్చన్ బ్యూటీ మళ్లీ వస్తుందిరోయ్ అంటూ పాటలు పాడుకుంటున్నారట అభిమానులు. చూడాలి మరి అందం, అభినయం ఉన్న మొదటి సినిమాతో బోర్లా పడ్డ ఈ బ్యూటీ ఏ రేంజ్కు వెళ్తుందో. ఇక ప్రియదర్శి డార్లింగ్ తో డీలా పడ్డ నభా నటేష్ కూడా నాకేం తక్కువ అంటూ దూసుకువస్తుంది. ప్రమాదంలో గాయపడి రెస్ట్ తీసుకొని కొంత గ్యాప్ తీసుకొని వస్తున్న ఈ స్మార్ట్ బ్యూటీ వరుస సినిమాలు చేసేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ యంగ్ స్టార్ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభులో ముఖ్య పాత్ర పోషిస్తున్న నభా గట్టి హిట్ అందుకొని కంబ్యాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇక మరోవైపు డీజే టిల్లో బ్యూటీ అయిన రాధిక, అదేనండి నేహా శెట్టి వరుస సినిమాల్లో నటిస్తూ మంచి హిట్ సాధించాలని పట్టుదలతో ఉంది. కెరీర్ను మలుపు తిప్పే హిట్ కొట్టి టాప్ ప్లేస్ కు వెళ్లేందుకు ట్రై చేస్తుంది. ఇక బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య కూడా యంగ్ హీరోయిన్లతో పాటు రేసులో ఉంది. మరి వీరంతా తమ కొత్త చిత్రాలతో ఎలా మెప్పిస్తారో, ఎలాంటి హిట్స్ అందుకుంటారో, ఏ రేంజ్ కు వెళ్తారో వేచి చూడాల్సిందే. For more videos like this, subscribe Big TV channel.